ఫయాజ్ బాయ్ బయటో బాయ్. ఫయాజ్ బాయ్, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది బాయ్. ప్రతి రంజాన్కి బిర్యానీ సేమియా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు బాయ్? ఊరుకో చరణ్ బాయ్, ఇల్లే దూరం అవుతుంది, మనుషులం కాదు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను నీ కోసం తెచ్చిస్తా. ఆ అల్లా నేను నీకెప్పుడు తోడుగానే ఉంటా. ఖుషిగా పో బాయ్. రే తర్వాత మాట్లాడుకుందాంరా, టైం అవుతుందిరా, సామాను మొత్తం పదండి. అవునరా, త్రినాథ్ గడు వచ్చాడు, ఏడ్రా. మామ ఆడు పొద్దుననగా వచ్చాడు మామ. టిఫిన్ చేసాడు, టీ తాగాడు. ఇక్కడ సామానం తీసి ఇక్కడ పెట్టట్లేదు. పొద్దున్న నుంచి ఇల్లు మొత్తం తిరుగుతున్నాడు. ఏం చేతనో నాకు తెలియట్లేదు. చూడు అక్కడే అక్కడో ఉంటాడు. చికిరీ స్టప్ ట్రై చేద్దాం. చికిరీ చికిరీ చికిరీ. అమ్మో ప్యాంట్ చినిగిపోద్దాం. దొరికింది. 5 కేజీలన్నీ ఉంటాయి, ఓ 2 బీర్లు వస్తాయి. మ్యాజిక్ మూమెంట్. ఉడి అమ్మ అయిపోయింది. ఇయర్ ఫోన్స్ ఉరి పని చేస్తుందేమో చూద్దాం. రే పెట్టి చూద్దాం. ఒకటి పని చేస్తుందిగా, పర్లేదులే, మనకు సరిపోద్ది. ఏ ఇక్కడున్నాడు రా వీడు. వీడు అవతారం చూడరా ఎలా ఉన్నాడు. అవునరా, అరే ఆడేంట్రా, ఆడి షర్ట్ ఏంటి ఇలా ఉంది? ఎలా ఉంది ఏంటని అడిగితే నన్ను ఎవడు చూస్తాడు అంటున్నాడు రాడు. సరిపోయాడురా, ఆడు అవతారం. రే అమ్మని చూసారు. ఏంట్రా మమ్మల్ని చూసి ఏదో జోబులో పెట్టు. చూసారా, ఒకటే పని చేస్తుందిరా, నేను వాడుకుంటాలే. నువ్వు నీ అవతారం, ఇంత వయసు వచ్చి నువ్వు మారవరా? నువ్వు నీ ఏరుకునే బుద్ధి ముందు పని కానీ రారా పద. ఏం వద్దాం, ఏముంది, సర్లే ఇది మోసుకొని వెళ్దాం.